NIPER Recruitment 2025 National Institute of Pharmaceutical Education and Research లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. దీంట్లో సైంటిఫిక్ కోఆర్డినేటర్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సీనియర్ కోఆర్డినేటర్కి 40 years అప్పర్ ఏజ్ లిమిట్, 58,000 per month వస్తారు రెమ్యునరేషన్. సీనియర్ ఫెలోషిప్ 37 years అప్పర్ ఏజ్ క్రైటీరియా, 42,000 per month ఇస్ pay scale. And technical assistant total number of vacancies 8 vacancies ఉన్నాయి, 35 years లోపు ఉండాలి, 37,000 per month is a pay scale. Clerk vacancies 2 ఉన్నాయి, 35 years లోపు ఉండాలి, 30,000 per month is a pay scale. సో ఇక్కడ సీనియర్ కోఆర్డినేటర్కి PhD కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి AIMLలో. అండ్ సీనియర్ కోఆర్డినేటర్ డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. ఫార్మస్యూటికల్ PhD ఉండాలి. అండ్ ఇక్కడ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అయితే కావాల్సిన అర్హత MS ఫార్మసీలో చేసి ఉండాలి, లేదా MPharm ఇన్ ఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకాలజీలో చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే డిజైరబుల్ అండి. ఎక్స్పీరియన్స్ ఇస్ డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ బట్ నాట్ మ్యాండేటరీ, బట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే సీనియర్ సైంటిఫిక్ కోఆర్డినేటర్కి PhD ఉండాలి, అది కూడా ఫార్మస్యూటికల్ సైన్స్ లేదా బయాలజికల్, మైక్రోబయాలజీ ఈ పర్టికులర్ స్పేడ్లో PhD ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అయితే MS ఫార్మసీలో చేసి ఉండాలి, లేదా MPharm చేసి ఉండాలి, అది కూడా ఈ పర్టికులర్ ట్రేడ్లో. అప్పుడు లేదా బయోటెక్నాలజీ చేసింది 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ నావెల్ ఫార్ములేషన్ డెవలప్మెంట్. సో ఈ పర్టికులర్ ట్రేడ్లో మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్. సీనియర్ ఫెలోషిప్ ఇది కూడా MPharm చేసి ఉండాలి, MPharm ఇన్ దిస్ ఫార్మస్యూటికల్ ఈ పర్టికులర్ ట్రేడ్లో MPharm లేదా MTech వచ్చేసి ఫార్మసీలో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ డిఫరెంట్ ట్రేడ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ విల్ బి డిజైరబుల్ బట్ నాట్ యాడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది సీనియర్ ఫెలోషిప్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అండి. టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ కావాల్సిన అర్హత MSc ఫార్మకాలజీలో చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఈ పర్టికులర్ డొమైన్లో ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ వేకెన్సీ. బట్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి COE TA2 టెక్నికల్ అసిస్టెంట్ 2. కావాల్సిన అర్హత MSc వచ్చేసి కెమిస్ట్రీలో లేదా బయో ఇన్ఫర్మాటిక్స్లో, ఇన్ఫర్మాటిక్స్ లేదా ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్. సో ఈ పర్టికులర్ ట్రేడ్లో మీరు మాస్టర్ చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. మీకు ఒకవేళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్, ఈ పర్టికులర్ PBSA, FEP, స్మాల్ మాడ్యూల్, ఫీల్డ్ పారామీటరైజేషన్, క్వాంటమ్ కెమిస్ట్రీ, సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వేకెన్సీ టెక్నికల్ అసిస్టెంట్, ఇది కూడా సేమ్ అండి. MSc చేసి ఉండాలి, MSc చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది, లేదా బయోటెక్నాలజీ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా టెక్నికల్ అసిస్టెంట్కి మాస్టర్స్ కావాలి, మాస్టర్స్ ఇన్ దిస్ పర్టికులర్ డొమైన్, MSc కెమిస్ట్రీ లేదా MSc బయోటెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి క్లర్క్ వేకెన్సీ అండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇంతకుముందు చూసాము 8 ఉన్నాయి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి విత్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఆఫీస్, MS Excel, MS Office, MS Word. సో ఇంకా సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది డిసైరబుల్, మీకు ఇంతకుముందు పనిచేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది బట్ నాట్ మ్యాండేటరీ. బట్ కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే విత్ డీసెంట్ నాలెడ్జ్ ఆన్ MS Office యూ ఆర్ ఎలిజిబుల్ టు ఫర్ క్లర్క్ వేకెన్సీ. సో ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి జస్ట్ పీరియడ్ ఆఫ్ 1 year విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ డిపెండింగ్ అపాన్ ద పర్ఫార్మెన్స్. సో ఇక్కడ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ లేదు. OBC జనరల్ కేటగిరీ వారికి 500 rupees ఫీ క్రైటీరియా. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే యూ కెన్ జస్ట్ మీకు ఒకవేళ ఏదైనా జాబ్కి ప్రిపేర్ అవుతుంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదా నాన్ ఎక్స్పీరియన్స్ బేసిస్ 1 year టెంపరీ వేకెన్సీస్ దాంట్లో జాయిన్ అయ్యి యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. సో ఇక్కడ జాబ్కి ప్రిపేర్ అయితే యూ కెన్ జస్ట్ టైం ఫ్రేమ్ అనేది చాలా పర్టికులర్గా యూ కెన్ జస్ట్ యూటిలైజ్ యువర్ టైం ఫ్రేమ్ ప్రాపర్లీ. సో ఇక్కడ టైం ఫ్రేమ్, సో యూ కెన్ ఈవెన్ అచీవ్ ద థింగ్స్. సో ఇక్కడ మీరు అకౌంట్ వచ్చేసి ఇక్కడ మీరు పే చేయాల్సిన అకౌంట్ NEFT ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ NIPER SAS నగర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది అడ్రస్ ఇచ్చారు. సో ఈ పర్టికులర్ IFSC ఇంకా బ్యాంక్ కోడ్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది SC/ST OBC కేటగిరీకి. సో SC/ST కేటగిరీ వారికి అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC కేటగిరీ వారికి అయితే
3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. మీరు హార్డ్ కాపీ అనేది ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇక్కడ మొహాలీలో ఉంటుంది. సో లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 36/20/25 ఇస్ ద లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. సో ఒకవేళ మీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే జాబ్ అలర్ట్ ప్లేస్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్స్ అనేది ఉండడం జరుగుతుంది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ.